పాక్ భారత ఆర్మీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. పాక్ కోలుకోలేని దెబ్బను కొట్టింది. పాక్ కీలకమైన రహీంయార్ ఖాన్ ఎయిర్ బేస్ను భారత్ ధ్వంసం చేసింది. భారత్ పైకి ఈ ఎయిర్ బేస్ నుండే డ్రోన్స్ మిసైల్స్ ప్రయోగించింది పాకిస్తాన్. ఇప్పుడు ఆ ఎయిర్ బేస్ను ధ్వంసం చేసేసింది భారత్. పాక్ భారత ఆర్మీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. పాక్ కోలుకోలేని దెబ్బ కొట్టింది. పాక్ కీలకమైన రహీంయార్ ఖాన్ ఎయిర్ బేస్ను భారత్ ధ్వంసం చేసింది. భారత్ పైకి ఈ ఎయిర్ బేస్ నుండే డ్రోన్స్ మిసైల్స్ ప్రయోగించింది. ఇప్పుడు ఆ ఎయిర్ బేస్ను ధ్వంసం చేసేసింది భారత్. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. రవివర్మ. యస్మూర్తి, వాళ్ళ పాకిస్తాన్ దుశ్చర్యలను భారత్ ఎక్కడికక్కడ తిప్పి కొడుతూ ఉంది. ప్రధానంగా ఉగ్రవాదులను అడ్డం పెట్టుకునేసి భారత్ మీద కయ్యానికి దిగినటువంటి పాకిస్తాన్కు చావు దెబ్బ తగులుతూ ఉంది. అలాగే ఉగ్రవాద మూకలను ఎక్కడున్నా కూడా కోకటి వేలతో పెకిలించేందుకు భారత్ అయితే సన్నద్ధమైంది. ఆ దాంట్లో భాగంగానే ఇవాళ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థలాలన్నింటి మీద భారత్ మెరుపుదాడి చేసి ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ తీరును ప్రశంసించేలా చేసినటువంటి ఘటన భారత్కు దక్కింది. ఈ నేపథ్యంలోనే దీనిని సహించినటువంటి పాకిస్తాన్ ఇవాళ ఉగ్రవాద ముసుగులో ఉన్నటువంటి పాకిస్తాన్ భారత్ మీద ఎలాగైనా యుద్ధం పైచేయిగా సాధించాలనే భావంతో డ్రోన్లను రాత్రిపూట డ్రోన్లను ప్రవేశపెట్టి యుద్ధానికి సిద్ధమవుతున్న తరుణంలోనే ఇలాంటి డ్రోన్లను ఎప్పటికప్పుడు భారత్ తిప్పికొడుతూ ఉంది. అయితే ఇలాంటి తరుణంలోనే మొన్న లాహోర్లో భారత్ వ్యవహరించిన భారత్ మెరుపుదాడి చేసి లాహోర్లో ఉన్నటువంటి ఎయిర్ బేస్ క్యాంపులన్నింటినీ కూడా ధ్వంసం చేసిన పాకిస్తాన్కు బుద్ధి రాలేదు. అయితే ఇవాళ రెహమాన్ ఖాన్ అనే ఎయిర్ బేస్ క్యాంప్ నుంచి రహస్యంగా ఆ డ్రోన్లను అలాగే వీటిలన్నింటినీ కూడా భారత్ పైకి ప్రయోగిస్తూ ఉంది. దీనిని గుర్తించినటువంటి భారత్ ఆర్మీ ఏకదాటిగా రెహమాన్ ఖాన్ ఎయిర్ బేస్ను పూర్తిగా ధ్వంసం చేసింది. భారత్ కోలుకోలేని దెబ్బ పాకిస్తాన్ను కొట్టింది. దీంతోనే పాకిస్తాన్ అతలాకుతలమైంది. ప్రధానంగా దిక్కుతోచని స్థితిలో ఇవాళ పాకిస్తాన్ ఆర్మీ నెలకొనిందనే పరిస్థితి అయితే ఉంది. అయితే ఇంకనైనా కూడా పాకిస్తాన్కి బుద్ధి వస్తుందంటే అలాంటి పరిస్థితి కనబడలేదు. చావు దెబ్బతిన్నా కూడా పాకిస్తాన్ కోలుకోలేని దెబ్బతిన్నా కూడా తన వైఖరిని అయితే మార్చుకునే స్థితిలో లేనట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే భారత్ మాత్రం ఎప్పటికైనా కూడా మిలిటెంట్ ఉగ్రవాదులను వెంట పెట్టుకుంటే మాత్రం పాకిస్తాన్కు చావు దెబ్బ తప్పదని చెప్పేసి భారత్ హెచ్చరికలు అయితే చేస్తూ ఉంది. ఈ దిశగా ఈ దాడులు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే మాత్రం దాడులు మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి భారత్ పదే పదే హెచ్చరిస్తూ ఉంది. ఆ మేరకు పాకిస్తాన్ సైతం దీని పట్ల పునరాలోచన చేస్తే మంచిది. ఉగ్రవాద స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేస్తే
ప్రపంచ దేశాలు కూడా పాకిస్తాన్ హర్షించే అవకాశం ఉంది. లేని పక్షంలో భారత్ చేతిలో పాకిస్తాన్ చావు దెబ్బ తప్పదు అనేసని పరిస్థితులకు అనుగుణంగా తెలుస్తూ ఉంది. మూర్తి. థ్యాంక్ యూ రవివర్మ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.